హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పఫీ ఆమ్లెట్ చేశాను. ఎందుకంటే ఈరోజు నేను బేటర్‌ని మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. జస్ట్ 440 రూపీస్ మాత్రమే. సో, ఈ పఫీ ఆమ్లెట్ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. ఆ పైన నల్లగా ఉంది ఏంది మాడిపోయిందా అనుకుంటున్నారా? అది మాడిపోవడం కాదు. దీంట్లో నేను ఉప్పు, కారాలు ఏమి వేయకుండా ఫస్ట్ బీట్ చేసుకొని, ఆ తర్వాత ఉప్పు, సాల్ట్ అలాగే మిరియాల పౌడర్ చల్లాను. అది మీకు నల్లగా కనబడుతుంది. ఇంకా ఇప్పుడైతే పెద్ద టాస్కే అనాలి. నాకైతే ఏదో పెద్ద యుద్ధానికెళ్ళినట్టే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఈ బీటర్‌తో బీట్ చేయబోతున్నా. ఎట్లా ఉండిద్దంటే కరెంట్ షాక్స్ అలా వస్తాయి కదా అని భయమేసి చెప్పులు కూడా వేసుకున్నా. వేసుకొని ఇంక బీట్ చేయడం స్టార్ట్ చేశా. చాలా ఈజీగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ పట్టింది. అయితే పఫీగా బాగా వచ్చింది ఆమ్లెట్. కానీ మామూలుగా నార్మల్‌గా వేసుకున్న ఆమ్లెట్ అయితే మనం చల్లారిపోయిన తర్వాత కూడా తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది. కానీ ఈ పఫీ ఆమ్లెట్ వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఆ పఫ్ అనేది కొంచెం లో అయ్యింది. కానీ అంతకుముందు నేను ఉప్పు, కారం, పసుపు కలిపి ఆమ్లెట్ వేసుకునేదాన్ని కదా! అలా అలా చేసేదానికన్నా ఈరోజు పఫీ ఆమ్లెట్‌కి ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి, ఇంకా ఈ మిక్స్ అనేది వేసి, ఎగ్ మిక్స్ అనేది వేసి, దాని మీద సాల్టు, మిరియాల పొడి, కారం చల్లాను. ఇంక వెంటనే దాన్ని కదల్చకుండా సిమ్‌లో పెట్టి, ఈ ఆమ్లెట్‌నయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక చూసారా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇంక మీరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు ఒకసారి విస్కర్‌తో ట్రై చేశా పఫీ ఆమ్లెట్ వేద్దామని. కానీ దాంతో అయితే కుదరలేదు. ఇంకా బీటర్ తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా వేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు బీటరు సీల్ చేసింది